బీట్రూట్ ఎలా పడితే అలా తింటే మీ గుండె, లివర్ డ్యామేజీ ఎలా తినాలో చెప్పిన డాక్టర్. బీట్రూట్ అనేది ఒక వేరు కూరగాయ. బీట్రూట్ ను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. బీట్రూట్ లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, భాస్వరం, ఐరన్, బీటా కెరోటిన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ వంటి అనేక లక్షణాలున్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అయితే బీట్రూట్ ను ఎలా పడితే అలా తింటే మాత్రం ఈ ప్రయోజనాలు అందకపోగా మీ కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతుందని డాక్టర్ తెలిపారు. ఆయన ప్రకారం బీట్రూట్ ఏ సమయంలో ప్రమాదమో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది మంచి ఫుడ్స్ ను ఆహారంలో చేర్చుకుంటున్నారు. అలాంటి వాటిలో బీట్రూట్ ఒకటి. ఇది తింటే రక్తం పెరుగుతుందని చాలా మంది ఆహారంలో భాగం చేసుకుంటారు. శరీరంలో రక్తహీనతను అధిగమించడానికి బీట్రూట్ మంచి ఎంపిక అని చాలా మంది నమ్ముతారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుందని మీకు తెలుసా? ఇది చెబుతుంది మేం కాదు, డాక్టర్లే. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. డాక్టర్ తుషార్ సింగ్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో బీట్రూట్ ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో చెప్పారు. దాన్ని ఎలా తినాలో కూడా తెలిపారు. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం. బీట్రూట్ అనేది వేర్ల ఆధారిత కూరగాయ. ఇది భూమి కింద వేల రూపంలో పెరుగుతుంది. ఈ స్వభావమే దాన్ని హానికరంగా మార్చుతుందని డాక్టర్ తుషార్ చెప్పారు. ఎందుకంటే ఇందులో అనేక బ్యాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్లు ఉండొచ్చు. అందువల్ల దీన్ని నేరుగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చని తుషార్ తెలిపారు. ఇది మాత్రమే కాదు, ఒక స్త్రీ గర్భవతిగా ఉంటే నేరుగా బీట్రూట్ తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెంచుతుందని డాక్టర్లు వెల్లడించారు. గుండె కాలేయానికి ప్రమాదం. బీట్రూట్ వేరు కూరగాయ కావడంతో ఇందులో హానికరమైన లోహాలు, పురుగుల మందులు కూడా ఉంటాయని డాక్టర్ తుషార్ తెలిపారు. ఇలాంటి బీట్రూట్ తింటే గుండె, లివర్, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది కాల్షియం రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఐబిఎస్, ఐబిడి రోగులు దీన్ని పచ్చిగా తినకూడదు. పచ్చిగా తింటే మీ ఆరోగ్యం ఇంకా ప్రమాదంలో పడుతుందని డాక్టర్ తెలిపారు.